రఘురామరాజు గారు అనగానే రాజసంగా ఇప్పుడు ఉంటారు. అలాంటి రాజు గారు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే బందీగా సిఐడి కస్టడీకి వెళ్ళి అప్పుడు ఎలా అనిపించింది సార్? పగవాడికి కూడా ఎక్స్పెక్ట్ చేయండి. కాళ్ళు కట్టేసి చేతులు ఇంకొకటి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు హింసించిన విధానం. తర్వాత ఎప్పుడో ఏదో జై భీమ్ అని సినిమాలో చూసా. ఆ సినిమా సీన్కి నన్ను కొట్టిన దానికి తేడా ఏం లేదు. ఆ సినిమాలో ఏంటంటే అందులో ఒక నిస్సహాయంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక ట్రైబల్ని, ఏమీ తెలియని వాడిని తీసుకెళ్ళి కొట్టారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, చట్టాలు చేసే చట్టసభలో ముఖ్యంగా ఉన్నవాడిని, ఎన్నోసార్లు చట్టసభల్లో మాట్లాడిన వాడిని. మరి నన్ను తీసుకెళ్ళి కూడా వీళ్ళు అంత దారుణంగా కొట్టారంటే మరి అది నో లా. ఆంధ్ర రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు. ఆటవిక ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఆటవిక ప్రభుత్వాన్ని అంతం చేయాలి అని నేను కంకణం కట్టుకున్నాను. కేవీపీ రామచంద్ర గారు సార్, అంటే వైఎస్ఆర్ ఆత్మ అంటారు. స్వయానా మీకు ఆయన వియ్యంకులు. ఫైట్ జరుగుతున్నప్పుడు ఏదైతే మిమ్మల్ని అంతా వాళ్ళు టార్చర్ చేశారు, గవర్నమెంట్ ఆసుపత్రి కొట్టలేదని చెప్పారు, కానీ ఇక్కడ మిలిటరీ ఆసుపత్రి ఆయన కొట్టారు, ఆయన ఇచ్చారు. ఆ టైంలో మొత్తం ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి మొత్తం నడిపించిన కేవీపీ రామచంద్రరావు గారు మీతో ఏమైనా మాట్లాడారా? ఏం చేయలేని నిజాయితీ ఎవరు కూడా. సీతయ్య ఎవరి మాట విండు, మంచి చెప్తే అసలేండు, కోపం వస్తుంది. ఒకసారి నేను ఫైట్ చేయాలని డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పటికీ ఫైట్ చేస్తాను, అందుకనే తీసుకెళ్ళి కొట్టారు. ఆ తర్వాత ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఏం చేసినా కూడా దానికి కాంపెన్సేషన్ లేదు. ఒకటే కాంపెన్సేషను, నాకు జరిగిన ఈ అన్యాయం మళ్ళీ రాష్ట్రంలో వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలి అంటే ఇతను ఓడిపోవాలి. అతను ఓడిపోవాలంటే కొన్ని నిజాలు మనం ధైర్యంగా జనాలకి చెప్పాలి. అబద్ధం చెప్తే జనం పిచ్చోళ్ళు కాదు, నమ్మరు. సో నిజాలు చెప్పాలి. ఆ నిజాలు కొన్ని డీటెయిల్స్తో చెప్పాలి. ప్రజల దగ్గర నుంచి ఏ సమస్యలు అయితే నా దగ్గరికి వస్తున్నాయో నేను చెప్పే వాటిలో కూడా అన్ని ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కరెక్టా కాదా అని నేను బేరీ చేసుకుని ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుని కరెక్ట్ అనిపిస్తేనే నేను ఆ విషయం నా రచబండ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో సిఈడి గురించి చర్చనీయాంశంగా మారింది సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా వార్త రాస్తే ఆస్తులు జప్తు చేస్తారట. అంటే ఏంటి సార్, సిఐడి విధి విధానాల్లో ఇదేనా? ఆస్తులు జప్తు చేసే అధికారం సిఐడికి ఉందా? అంటే తెలియనితనం. నాకు అర్థమైంది అతనికి ఏం తెలియదని, ఐపీఎస్ ఆఫీసరు. ఎందుకంటే ఏ చట్టం కూడా ఒక వ్యక్తి మీద సపోజ్ పరువు నష్టం కలిగించే పోస్ట్ ఎవరైనా పెడితే వాళ్ళు పరువు నష్టం దావా వేసుకోవచ్చు. కోర్టు విల్ డిసైడ్ ఇతను మాట్లాడింది రైటా రాంగా. ఓకే, ఈయన పరువుకి నష్టం కలిగిస్తే ఆయన దగ్గర ఉన్న ఇంత కాంపెన్సేషన్ పే చేయని చెప్పి అనొచ్చు కోర్టు. పోలీసుడే ఆస్తులు మేము సీజ్ చేసేస్తామంటే ఇంకా కోర్టులు ఎందుకు? పోలీసుకి హక్కు లేదు. ఎనీవేర్ పోలీస్ కెన్ ఓన్లీ ఇన్ఫార్మ్ ది కోర్ట్, ఇది చట్టంలో ఈ రకంగా ఉంది, మీరు శిక్షించండి అని అడగాలి తప్ప నేను ఆస్తులు జప్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏదన్నా చెడ్డగా పోస్టింగ్ పెడితే నేను ఆస్తులు లాక్కుంటానని చెప్తున్నాడు. మరి అదే ఏ వ్యక్తి మీద ఏ వ్యక్తి పోస్టింగ్ పెట్టినా ఉండాలి. మరి అప్పుడు అసెంబ్లీలోనే చాలా అసహ్యంగా మాట్లాడారు. ఇవాళ పురంధేశ్వర్ గారి మీద చాలా వ్యక్తిగత హననం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి, ఇంకా కొంతమంది. సో మరి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద చర్యలు లేవు. ఒక ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, వీళ్ళు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, అందరి మీద వీళ్ళు బురదేయచ్చు, దానికి కేసు ఉండదు. మరి ఇతని మీద ఎవరన్నా మాట్లాడితేనే కేసు అంటాం. సరే, అవివేకం, అజ్ఞానం, దాన్ని సమర్థించడం పాలకుల అజ్ఞానం.